వాళ్ళు, గుడిమాల్కాపూర్లో వంకాయలు అమ్ముకునేటోళ్ళు, మేడిపట్నంలో బుడంకాయలు అమ్ముకుంటోళ్ళు, మోండా మార్కెట్లో కొత్తిమీర అమ్ముకుంటోళ్ళు కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ విభాగాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా నేను ఆ విభాగాల గురించి కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. నేను ఒక్కడే చెప్తున్నా, ప్రభాకర్ రావు ఈజ్ ఓన్లీ వన్ ఆఫీసర్. కాంపిటెంట్ అథారిటీ ఎవరు? చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, డీజీపీ. మరి వీళ్ళందరూ కదా రివ్యూ కమిటీలో. మరి వీళ్ళందరూ ఏం చేసిండ్రు? ఓకే, ఈయన తప్పు చేసిండా అనుకుంటా, వీళ్ళందరూ ఏం చేసిండ్రు? అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం గురించి అసలు బయట డిస్కస్ చేయడమే కరెక్ట్ కాదు. మీరు ఏమన్నుంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని యాక్షన్ తీసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా నువ్వు వన్ ఫోన్ ట్యాప్ చేయమని అడిగాడు. ప్రత్యేకించి కేసీఆర్ గారు అయితే అడగడు. ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా సార్ నేను ఏ విధంగా సమాచారం సేకరిస్తున్నా అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అధికారంలో ఉంటాడు, రేపు ప్రతిపక్షంలో ఉంటాడు. రేపు ప్రతిపక్షంలో ఉన్నాయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ముఖ్యమంత్రులు ఎవరున్నా, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నా రాజకీయాలకు అతీతంగా దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, శత్రు దేశాల కుట్రల నుండి ఈ దేశాన్ని రక్షించడం కోసం, పహల్గాం లాంటి దాడులను ఆపడం కోసం ప్రతి దేశం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తుంది. ఎవరిని చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఆ దేశ అధికారులు నిర్ణయిస్తారు. ఆ రాజ్యాంగబద్ధంగా సృష్టించబడ్డ సంస్థలు నిర్ణయిస్తాయి. వాళ్ళు అక్రమాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఇన్ని కమిటీలు పెట్టిండ్రు, నోడల్ ఏజెన్సీని పెట్టిండ్రు, కాంపిటెంట్ అథారిటీని పెట్టిండ్రు, రివ్యూ కమిటీని పెట్టిండ్రు. మీరు అందరు కూడా భాగస్తులే. ఇవాళ ఒక్క ప్రభాకర్ రావు ఎట్లా భాగస్తులే తెలియలా? దయచేసి నేను ఇప్పటికి కూడా చెప్తున్న పోలీస్ అధికారులకు, మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే చేయరు. అంతే తప్ప ఈ కుళ్ళు రాజకీయాలకు, ఈ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు మీరు దయచేసి పావులు కాకండి, వ్యవస్థలను నాశనం చేయకండి. ఈ వ్యక్తిగత దూషణలు ఏవైతే రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతూ ఉన్నాడో, ఈ లీకులు చేసి అవి చేసి ఇవి చేసి, వాటిని దయచేసి ఆపాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీదనే ఉన్నది. వ్యవస్థను కాపాడండి. మేము అంతకుమించి ఏ రిక్వెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి. 2000 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని, ఏం పేరు నా పేరు, భువనేశ్వరి గారు, వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు, ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి, అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు. ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం